ప్రజాస్వామ్యమే అజెండా, సామాజిక న్యాయమే జెండాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కొత్త చరిత్రలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తొలిసారిగా 4 దళితులకు స్థానం కల్పించి చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు పార్టీ పదవుల్లో కూడా సామాజిక న్యాయానికి, యువతకు, మహిళలకు పెద్దపీట వేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కొత్తగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. అలాగే 69 మంది ప్రధాన కార్యదర్శుల పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు దక్కాయి. మొత్తంగా 70% పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు దక్కాయి. దీనితో అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో సామాజిక న్యాయానికి, యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. అటు దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, ఇటు రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారు యువతకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీలో యువరక్తం నింపుతూ పార్టీ నూతన ఉత్తేజంతో దూసుకుపోయేలా నాయకత్వం వహిస్తున్నారు.